హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రేర్ రికార్డ్ కొట్టేసిన ధనుష్, డబుల్ ధమాకా అంటున్న రవితేజ శ్రీలీల, ఓవర్సీస్ లో మార్కెట్ పెంచుకుంటున్న నిఖిల్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటూ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. అఖండ 2 సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. ఇంత రన్ టైంతో ఫీల్ గుడ్ డైలాగ్స్ తో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకానే చాలా లాగ్ అనిపించింది. ఇప్పుడు మాస్ పంచ్ డైలాగ్స్ ఎంతసేపు చూడాలంటే కష్టమే. పైగా సనాతన ధర్మం గురించి గట్టిగానే క్లాసులు పీకబోతున్నారు. చూడాలి మరి రన్ టైం ఎంతవరకు ప్రాబ్లం కాకుండా ఉంటుందో. ఇక యూఎస్ఏలో బుకింగ్స్ ఇప్పటికే $150,000 మార్క్ ని క్రాస్ చేయగా రిలీజ్ కి 4 days ఉండగా ఈ 4 days లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ అయింది. ప్రోమో సాంగ్ అయితే బాగానే అనిపించింది. రేపు మార్నింగ్ 10 AM కి ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ కానుంది. సాంగ్ వినగానే బీమ్స్ గుర్తొచ్చాడు. చెక్ చేస్తే బీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ గా కొన్ని సినిమాలు నార్త్ అమెరికాలో ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకున్నాయి. శివ మూవీ 4K $60,000 వరకు ని ఇక్కడ కలెక్ట్ చేయగా టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 7 హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ లోకి చేరుకుంది. గ్రాస్ చూస్తే 54 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కాంతా నార్త్ అమెరికా ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా $2,09,000 ని కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ వర్డిక్ట్ తో ఎండ్ అయింది. గ్రాస్ 1.87 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక బైసన్ కూడా రన్ ఇక్కడ కంప్లీట్ చేసుకోగా $160,000 కలెక్ట్ చేస్తూ జరిగిన బిజినెస్ కి మంచిగానే హిట్ అయింది. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా 1 million ని నార్త్ అమెరికాలో కొడతాడనుకున్న రామ్ పోతినేని మళ్ళీ నేను శైలజ రేంజ్ నెంబర్ ని పెట్టబోతున్నాడు. ప్రీమియస్ ప్లస్ డే 1 $2,70,000 మార్క్ అందుకున్న ఈ సినిమా డే 2 $58,000, డే 3 $59,000 కలెక్ట్ చేయగా 3 days లో గ్రాస్ $3,87,000కి చేరుకుంది. ఈ రోజు సండే కావడంతో $4,50,000 మార్క్ ని వీకెండ్ కి అందుకుంటే మండే నుంచి కాస్త హోల్డ్ చేసిన $6,00,000 మార్క్ ని అందుకునే ఛాన్స్ అయితే ఉంది. సో 1 million అనేది ఇప్పటికీ కూడా రామ్ కి ఒక డ్రీమ్. ఇక ఇది ఇలా ఉంటే కార్తికేయ 2తోనే 1.5 million మార్క్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు ఓవర్సీస్ లో పెద్ద నెంబర్ ని టార్గెట్ చేశాడు. తన స్వయంభూ మూవీకి ఓవర్సీస్ లో 7 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. సో 14 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ లో కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. చూడాలి ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందో. ధనుష్ ఒక రేర్ రికార్డ్ కొట్టాడు. అదేంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన తేరే మేరే ఇష్క్ మే ఫిలిం 16 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేయగా వాల్విడిగా 22 కోట్ల గ్రాస్ తో డే 1 ఓపెన్ అయింది. అలా తమిళ్లో, తెలుగులో, హిందీలో చేసిన 3 భాషల్లో కూడా 10 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ పెట్టిన ఓన్లీ హీరోగా రికార్డ్ పెట్టాడు ధనుష్. ఇక ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం. ధమాకా సినిమా ఒక్కటి హిట్ అవడం వల్ల చాలా చిల్లర అండ్ చీప్ సినిమాలు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ధమాకాకి సీక్వెల్ కూడా రాబోతుంది. ప్రెజెంట్ ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నా కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి రిజల్ట్ పై కూడా ఈ సినిమా బేసే ఉంది. ఇక ఇది కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే శ్రీలీలతో కాంబినేషన్ కరెక్ట్ కాదని అప్పుడైనా ఫిక్స్ అవుతారు. వారణాసి టైటిల్ తో తెలుగులో ఇంకో సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సో టైటిల్ ని తెలుగులో ప్రాబ్లం రాకుండా రాజమౌళి వారణాసి అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ రిజిస్టర్ చేయించారు కూడా. బట్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో వారణాసి అనే టైటిల్ తోనే రిలీజ్ కాబోతుంది. ఇక మరోపక్క బిజినెస్ మ్యాన్ సెకండ్ టైం రీ రిలీజ్ అవగా సెకండ్ టైం కూడా మంచి సెలబ్రేషన్స్ తో గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. పెద్ద మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ లో ఈ క్రికెట్ షాట్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అండ్ చక్రీ సాంగ్ లో ఇదే షాట్ పై స్టెప్ కూడా పెట్టడంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయింది ఈ సాంగ్. అయితే మూవీలో 3 sports ఉన్న సంగతి తెలిసిందే. అందులో క్రికెట్ ని ఇప్పటికే రివీల్ చేయగా కుస్తీ పోటీపై సీన్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఇప్పటికే వాటిపై షూటింగ్ కూడా జరపబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తోనే నెక్స్ట్ లెవెల్ లో రీచ్ తెచ్చుకున్న ఈ సినిమా నెక్స్ట్ వచ్చే కంటెంట్ తో రిలీజ్ అయ్యే టైంకి కంటెంట్ వైజ్ నెక్స్ట్ లెవెల్ హైప్ ని తెచ్చుకోబోతుంది. సో కంటెంట్ వైజ్ రంగస్థలం మూవీ తర్వాత ఆరెంజ్ పీక్ ని చూడబోతుంది పెద్ద ఫిలిం. అండ్ ఇప్పటికే తెలుగు సాంగ్ 75 million మార్క్ ని అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా 2025లోనే 100 million ని క్రాస్ చేసిన తెలుగు సాంగ్ ఆశ్చర్యపోనవసరం లేదు. స్పిరిట్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. టెస్ట్ షూట్ ఇప్పటికే జరగగా ప్రభాస్ ఖైదీ లుక్ లో అయితే కనిపించినట్టు టాక్. బట్ ప్రభాస్ మూవీలో రూత్లెస్ కాప్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఇంట్రోగా వాడతారా లేక ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ ఆర్ డ్యూయల్ క్యారెక్టర్ అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అండ్ ఇప్పటికే 3 days షూట్ అయితే జరుపుకున్నారు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కాజల్ ని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కోసం ఈ మూవీలో తీసుకోబోతున్నట్టు టాక్. చూడాలి ఫస్ట్ అప్డేట్ ని ఎప్పుడు ఇస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 members కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.